హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు 2 నక్షత్రాలు పనిచేస్తాయి. మొదటిది వచ్చేసి రోహిణి నక్షత్రం. ఈ నక్షత్రంలో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు ఇప్పుడు చూసుకుందాం. నెమల అనేది నల్లమైల మీద, పింగళ అనేది ఎర్రకోడి మీద, కాక అనేది ఎర్రగౌడు కోడి మీద ఈ నక్షత్రంలో గెలుపొందాయి. ఈ నక్షత్రం అనేది ఈరోజు మధ్యాహ్నం 1:45 వరకు ఈ నక్షత్రం అనేది పనిచేసింది. రెండో నక్షత్రం వచ్చేసి మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రంలో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు ఇప్పుడు చూసుకుందాం. కాక అనేది డాగ్ మీద, డాగ్ అనేది పసుపు కాకి మీద, కోడి అనేది నెమలి డాగ్ మీద ఈ నక్షత్రంలో గెలుపొందాయి. ఈ నక్షత్రం అనేది ఈరోజు మధ్యాహ్నం 1:50 నుంచి ఈ రోజంతా పనిచేసింది. ఈరోజు కోడి పుంజును దక్షిణ దిశలో పందానికి వదలాలి. ఇప్పుడు మనం జామ్ వైజ్ చూసుకుందాం. మొదటి జాము సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి పింగళాలండి. ఈ పింగళ రంగులు వచ్చేసి కోడి, డేగ, కాకి ఈ రంగుల మీద పింగళ రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. అలాగే ఇంకా గెలిచే రంగులు వచ్చేసి నెమల రంగులండి. ఈ నెమల రంగులు వచ్చేసి కోడి, డేగ, కాకి ఈ రంగుల మీద నెమల రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. రెండో జాము సమయం వచ్చేసి ఉదయం 8:24 నుంచి 10:45 వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి డేగలండి. ఈ డేగ రంగులు వచ్చేసి కాకి, నెమలి, పింగళ ఈ రంగుల మీద డేగ రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. మూడో జాము సమయం వచ్చేసి ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 1:12 వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి నెమల రంగులండి. ఈ నెమల రంగులు వచ్చేసి డేగ, కోడి ఈ రంగుల మీద నెమల రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. ఈ జాములో చూపులకు గెలిచే రంగులు వచ్చేసి కాకి రంగులండి. ఈ కాకి రంగులు వచ్చేసి కోడి రంగుల మీద ఈ జాములో చూపులకు గెలుపొందుతాయి. నాలుగో జాము సమయం వచ్చేసి మధ్యాహ్నం 1:12 నుంచి 3:36 వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి కోడి రంగులండి. ఈ కోడి రంగులు వచ్చేసి కాకి, నెమలి, డేగ ఈ రంగుల మీద కోడి రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. అలాగే ఇంకా గెలిచే రంగులు వచ్చేసి పింగళాలండి. ఈ పింగళ రంగులు వచ్చేసి కాకి, నెమలి, డేగ ఈ రంగుల మీద పింగళ రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. ఐదో జాము సమయం వచ్చేసి మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ జాములో గెలుపొందే మరి ఓడిపోయే రంగులు చూసుకుంటే గెలిచే రంగులు వచ్చేసి కాకి రంగులండి. ఈ కాకి రంగులు వచ్చేసి కోడి, పింగళ, నెమలి ఈ రంగుల మీద కాకి రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. ఈ జాములో ఇంకా గెలిచే రంగులు వచ్చేసి డేగలండి. ఈ డేగ రంగులు వచ్చేసి కోడి, పింగళ ఈ రంగుల మీద డేగ రంగులని ఈ జాములో గెలుపొందుతాయి. ఈ జాములో చూపులకు గెలిచే రంగులు వచ్చేసి నెమల రంగులండి. ఈ నెమల రంగులు వచ్చేసి కోడి రంగుల మీద ఈ జాములో చూపులకు గెలుపొందుతాయి. ఇప్పుడు మనం దిశల గురించి తెలుసుకుందాం. పందెం వేసే వారి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర ఏ దిశలో ఉంటే మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు చూసుకుందాం. పందెం వేసే వారి పేరులోని మొదటి అక్షరం కాగాని గాగాని అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర ఆగ్నేయం కానీ, దక్షిణాన కానీ, నైరుతిని కానీ, ఈశాన్యంలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం అచ్చు అంటే ఆ కానీ, ఊ కానీ, ఈ కానీ, ఐ కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం తూర్పున కానీ, ఆగ్నేయం కానీ, దక్షిణాన కానీ, ఉత్తరాన కానీ, ఈశాన్యంలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం చా కానీ, జా కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం తూర్పున కానీ, నైరుతిని కానీ, దక్షిణాన కానీ, పశ్చిమాన కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం టా కానీ, డా కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర నైరుతిని కానీ, ఆగ్నేయం కానీ, పశ్చిమాన కానీ, వాయువ్యంలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం తా కానీ, దా కానీ, నా కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర దక్షిణాన కానీ, పశ్చిమాన కానీ, వాయువ్యంలో కానీ, ఉత్తరంలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం పా కానీ, బా కానీ, మా కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం వాయువ్యం కానీ, ఉత్తరం కానీ, ఈశాన్యం కానీ, నైరుతిలో కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం యా కానీ, లా కానీ, వా కానీ, రా కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం అంటే బిర ఈశాన్యం కానీ, తూర్పును కానీ, పశ్చిమాన కానీ, ఉత్తరాన కానీ ఉండటం మంచిది. పందెం వేసేవారి పేరులోని మొదటి అక్షరం షా కానీ, షా కానీ, హా కానీ అయితే అటువంటి వాళ్ళ ఇంటి నుంచి పందెం కట్టే స్థలం తూర్పును కానీ, వాయువ్యం కానీ, ఈశాన్యం కానీ, ఆగ్నేయంలో కానీ ఉండటం మంచిది. ఇతర దిశలలో నష్టం జరుగుతుంది.